నిన్ననే ట్రంప్ అన్న నోబెల్ శాంతి బహుమానం కోసం ఎంతో ఆశగా ఎదురుచూసి ఆశించి బెంగపెట్టుకున్నాడని చెప్పుకున్నామా. ఇగియాల ట్రంప్ అన్నను వెనక వరుసలకేసి గీ అన్న శాంతి బహుమానం కోసం పోటీ పడుతున్నాడు. మరి అది ఎవరు ఏందా ముచ్చట పురాగాడుచుకుందాం పాండ్రి. ట్రంప్ గింపు కాదు, ఇస్తే మా రాహుల్ అన్నకి ఇయ్యాలనని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్పూత్ అన్న జంకు చేసేటట్టే ఉన్నాడు. అన్న ఊపు చూస్తుంటే వచ్చే ఏడాది అన్న రాహుల్ అన్నకు శాంతి బహుమానం బరాబర్ ఇయ్యాల్సిందేనని నిరాహార దీక్ష చేసేటట్టే కొడుతున్నాడు. నిన్నట్లా వెనిజులా దేశపామెకు ప్రజల హక్కుల కోసం పోరాడిందని శాంతి బహుమానం ఇచ్చిండ్రు కదా. ఇక ఆ కోటలనైతే రాహుల్ అన్న బరాబర్ ముంగటుంటాడు. అన్న పొద్దనక మాపనక ఎండనక వాననక చలనక 140 కోట్ల మంది హక్కులను కాపాడేటందుకు చెమటలు గక్కంగా కష్టపడుతున్నాడని అనుకొచ్చిండు. రాహుల్ అన్న ఫోటోను గా అక్క ఫోటోను ఇంటర్నెట్ లో తిప్పుకుంటా మా సారు దేంట్లో తక్కువ అని ప్రశ్నిస్తున్నాడు. ఒక్క చిన్న పోస్టుతోని దేశమే కాదు దునియా దేశాల నజర్ల పడ్డాడు. అన్నను అందరి నజర్ల పడేటట్టు చేసిండు. సురేంద్ర అన్న ట్వీట్ పెట్టంగానే చేతిపాటి అభిమానులు ఇది కరెక్టే కదా సార్, ఇచ్చేయండి, అన్నకు శాంతి బహుమానం ఇచ్చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఊపు గిట్లనే ఉంటే రేపు ఇంటర్నెట్ లా రాహుల్ అన్నకు నోబెల్ కావాలని ఉద్యమం చేస్తారు కావచ్చు. ఇదిట్లుంటే రాహుల్ అన్నకు ముందుగాల పార్టీ పెబ్బ పదవి ఇయ్యుండ్రని కొందరు, ఇంకో తాప కూడా ప్రతిపక్షంలోనే ఉంటే పక్కా వస్తుందని ఇంకొందరు కర్మపార్టీ లీడర్లు అంటున్నారు.